ఓకే. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృప కనికరం బట్టి ఈ సమయంలో మనం ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ మెసేజ్ని మీరు చూస్తూ అనేక మంది షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా మరి కుమారుడి నిష్క్రీస్తునామలో మరొకసారి మీకు కొందరు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో మనం ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మానవ జీవితానికి ఇది చాలా ముడిపడి ఉన్న అంశం. ఇది మానవుని యొక్క జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మానవ జీవితంలో మేలు కలగట్లేదు. ఎన్ని విధాలు ప్రయత్నించినా, ఎంత కష్టపడినా, ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, వేదనలు, నష్టాలే కనబడుతున్నాయి. దీనికి కారణము భక్తుడైన ఇర్మియా మరొక అంశాన్ని ఇందులో ఉంచాడు. ఇశ్రాయేలులు యోధా రాజుల కాలంలో ఆయన 40 సంవత్సరాలు మరి ఆయన ప్రవక్తగా అక్కడ ఆ కాలంలో ఉన్నాడు. ఈ ఇశ్రాయేలులు యూదుల కాలంలో యోషియా రాజు, యెహోయాకీము మరియు సిద్కియా రాజుల కాలంలో ఈయన జీవించాడు. అక్కడ యెరూషలేం ప్రాంతంలో వారి కాలంలో వారితో ఆయనకున్న అనుబంధం, దేవునితో ఆయనకున్న అనుబంధాన్ని బట్టి దేవుడు వారి పట్ల చేసిన హెచ్చరికలను తెలియజేసేటువంటి దాసుడుగా, ధైర్యంగాను యథార్థంగాను నిలబడి వాక్యాన్ని సూటిగా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచిన గొప్ప ప్రవక్త ఆయన. తండ్రి పేరు హిల్కియా, అంటే యాజకుడైన హిల్కియా కుమారుడు. బెంజమిను దేశములో అనానోతు గ్రామంలో ఈయన జన్మించాడు ఇర్మియా గారు. ఈయన చిన్న వయస్సులోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే ఆయన పిండమునై ఉండగానే, గర్భంలో ఉండగానే, నీవు గర్భంలో ఉండగా నేను రూపింపబడక మునుకే నేను నిన్ను ఎరిగితిరని మరి ఆయన గురించి దేవుడు ఓ సందేశాన్ని మాట్లాడుతున్నాడు. ప్రవక్తగా ఆయన సేవ 40 సంవత్సరాలు చేశాడని మనం ముందుగా అనుకున్నాం. ఈ ఇశ్రాయేలుల రాజు, యోధా రాజులో సృష్టికర్తను విడిచి సృష్టిని వాళ్ళు ఆరాధిస్తూ దేవుడిచ్చిన సమస్తాన్ని కూడా అనుభవిస్తూ దేవునికి విరోధంగా నడిచిన కాలాన్ని మరి ఈ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి దుర్మార్గుల చేతిలోకి మీరు వెళ్ళిపోతారు. బబులోను రాజు చెరలోకి మీరు వెళ్ళిపోతారు. అక్కడ మరి 75 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని వివరంగా తెలియపరిచాడు. అయినా వాళ్ళు మార్పు రాలేదు ప్రియులారా. ఆయన అంటున్నాడు 25:25లో చెప్తున్నాడు, మీ దోషములు చూడండి, మీకు మేలు కలుగుట మీ పాపములే కారణము. మీ దోషములు వాడి క్రమం తప్పించును కనుక మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ప్రియులారా, ఈ మాట దోషములంటే పాపాలని మనం దాచుకుని ఎవరి దగ్గర మనం చెప్పకోకుండా, ఎవరికి తెలియపరచుకోకుండా, దేవునికి కూడా తెలియపరచుకోకుండా, దేవుని సన్నిధిలో కూడా ఒప్పుకోకుండా అవి రహస్యంగా మనం దాచేసుకుంటేనంట మానవ జీవితానికి శాంతి లేదు, సమాధానం లేదు. మరి ఏ ప్రయత్నం చేసినా నష్టాలే, కష్టాలే, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, మరి సాతాను బంధకాలు మానవ జీవితాన్ని వెంటాడుతున్నాయి ప్రియులారా. దీనికి కారణం అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేదు. ఏ పని చేసినా నష్టమే, ఎక్కడికి వెళ్ళినా శోధనే, ఏది తలంచినా వేదనే ప్రియులరా. దీనిని బట్టి మనం ఆలోచించేద్దాం. మానవ జీవితం లోకంలో బ్రతకాలంటే దేవుని చిత్తమైతే కానీ మనం బ్రతకలేము. మన ఆయుష్కాలమైన చేతిలో ఉంది, మన బలమైన చేతిలో ఉంది, మన శక్తి, మన వ్యాపారం, మన సంపదలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. మనము ఆయన పనివారము, ఆయన మేపు గొర్రెలమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన మనం సృష్టించాడనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 33-34 వచనాల్లో చెప్తున్నాడు చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు జడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయటికి వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకుని నడల పరమనున్న దేవుని దృష్టికి వేషధారినవుదును. ఇక్కడ 7 మాటలు ఈ ఒక్క కొటేషన్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి మాట, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము ఏం చేశాడండి? అతిక్రమించాడు, దోషం తీసుకొచ్చాడు, ఆ దోషాన్ని అలాగే పట్టుకుని కూర్చున్నాడు. 930 సంవత్సరాల భూమి మీద నివసించాడు, కానీ 9 తరాల వరకు కూడా మార్పులేని జీవితాలుగా కనబడిపోయినాయి. 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. దేవుడిచ్చిన సమస్తను అనుభవిస్తున్నాడు, దేవుడిచ్చిన యొక్క సృష్టిని అనుభవిస్తున్నాడు, దేవుడిచ్చిన సమస్తను కూడా సృష్టిలో కూడా జీవిస్తూ, చూడండి, తప్పు చేసి కూడా దేవుని మీద అలిగి దూరంగా ఉన్నాడు. ప్రియులారా, ఇవాళ మానవుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏమయ్యా నువ్వు ఎట్లా ఎందుకున్నావు, పరిస్థితి ఎందుకు చేసావు ఈ నేరం అని అంటే, నాకు పెద్దవారు ఎవరో చెప్పలేదు, దేవుడు నాకు ఈ దుస్థితి కలిగించాడు, నేను బాగా చదువుకున్నాను, గొప్ప స్టేజ్లో మరి పైకి వచ్చాను, కానీ నాకు ఏ ఉద్యోగ అవకాశం లేక నేను ఈ దుర్మార్గత పాల్పడానని చెప్తున్నాడు. ప్రియులారా, మనం అతిక్రమం చేసి అది దేవుని మీద పెట్టి నింద పెట్టేట మనుషులుగా లోకంలో ప్రయాణం చేస్తున్నాం. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఇవాళ ఈ స్థితిలో మనమున్నాం. అతడు దోషం చేసి దాన్ని జాగ్రత్తగా భద్రంగా దాచుకున్నాడు. రెండవది, మహాసమూహమునకు భయపడ్డాడట, జనాలకు భయపడ్డాడంట. ఇవాళ మానవుడు అదే పరిస్థితిలో ఉన్నాడండి. మూడవది, కుటుంబముల తిరస్కారములకు జడిసి, ఒకవేళ చెప్పేస్తే మన పరువు పోద్దేమో, సమాజంలో మన గౌరవం పోద్దేమో అని మన బంధువులు, మన కుమారులు, మన తోబుట్టులందరూ కూడా అంటారేమని అలాగే మౌనంగా ఉండిపోతున్నామంట. 4వదిగా చూస్తే, నేను మౌనముగా నుండి ఎలా ఉన్నాడండి? ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా, చెప్పాలా, చెప్పకూడదా, పశ్చాత్తాపడాలా, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాల అనేది కూడా ఆలోచన లేకుండా మౌనంగా ఉన్నాడంట. ప్రియులారా, 5వది, ద్వారము దాటి బయటికి వెళ్ళక, అంటే ఇంటిలోనే రహస్యంగా ఉంటున్నాడట. అసలు బయటికి కూడా బయటికి వెళ్ళట్లేదంటే, ఒక మనిషి తన జీవిత దినాల్లో బయటికి వెళ్ళాలి అంటే, ఇక్కడ భావం ఆలోచించినప్పుడు బయటికి వెళ్ళడం గృహాన్ని దాటి మందిరానికి వెళ్ళాలి. మందిరంలో మనం ప్రవేశించాలంటే భయముతోనూ భక్తితో దేవుని సన్నిధికి వెళతాం మనం. అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటాం. ప్రియులారా, అంటే గుమ్మం ద్వారం దాటి బయటికి వెళ్ళకుండా ఉండిపోతున్నారంట, వాళ్ళు మందిరానికి వెళ్ళట్లేదు. 6వదిగా చూస్తే, రొమ్ములో నా పాపము కప్పుకొని నీ ఎడల. పాపం ఎక్కడుందండి? హృదయం అనేటువంటి రొమ్ములో ఉందంట. ప్రియుల, మన రొమ్ములో హృదయములో దాచుకొని ఉన్నాడంట రహస్యంగా. దాన్ని అనౌన్స్ మాత్రం చేయలేకపోతున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరే చెప్పలేకపోతున్నాడు. ప్రియులారా, 7వదిగా చూస్తే చూడండి, మరి పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిగా మారిపోతున్నానని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి దృష్టికి? పరమందున్న దేవుని దృష్టి, అంటే పరలోకమందున్న దేవుని దృష్టికి ఈ విధంగా దోషాన్ని కాపుకుని, చూడండి, కప్పేసుకుని, హృదయంలో దాచేసుకుని, ప్రజలకు భయపడిపోయి, బంధువులకు భయపడిపోయి, రహస్యంగా గుమ్మం దాటి బయటికి వెళ్లకుండా ఉండేనంట. పరమందున్న దేవుని దృష్టి కంటే ఎలాగున్నాడంట? దోషిగా మానవుడు కనపడుతున్నాడు. ప్రియులారా, దేవుని దయలేదే మనం బ్రతకలేం. మరి 104వ కీర్తనలో రెఫరెన్స్ అక్కర్లేదు, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సింహ పిల్లలు వేట కొరకు కనిపెడుచున్నవి, అవి తమ ఆహారము దేవుని చేతులను తీసుకొని చూచున్నవి. నీవు గుప్పలు విప్పగా వాటిని తిని సంతృప్తిగా ఉంటాయంట. ప్రియులారా, అంటే అడవికి రారాజనే సింహము, అది ఆహారం కావాలేనంట, దాని పిల్లలంట చూడండి దేవుని అడుక్కున్నాయంట, మొరపెడుతున్నాయంట. ప్రియులారా,
దానికి వేరే జంతువు తన తల్లికి తండ్రికి దొరకాలంటేనంట దేవుడు వాటికి అనుమతి ఇవ్వాలంట ప్రియులారా. ఇవాళ దినదినము నువ్వు భోజనం చేసి దినదినము సంతోషంగా నీ కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతున్నావంటే అది దేవుని కృపాని విషయాన్ని కూడా ఎల్లప్పుడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కానీ ఆనందం లేకుండా అన్నీ ఉన్నా కానీ సంతోషం లేకుండా చూడండి, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, శ్రమలు, మరి వేదనలు, శోధనలు, అపవాది తంత్రాలు పడిపోయి నాశనంలోకి మనం వెళ్ళిపోతున్నామంటే మరి కారణమనేది మనుషుని జ్ఞాపం చేసుకుంటున్నావా? ఆదాము చేసినట్లు ఈ దోషం దాచుకున్నావా? మీకు మేలు కలుగుండటకు మేలు కలుగకుండటకు మీ పాపములే కారణము. నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏది తలంచినా అన్ని ఫెయిల్యూర్ జరుగుతున్నాయంటే పాపం అనేది కారణం విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా? అది నీ తండ్రి దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ చెప్పాడు కదండి 31 యోబు గ్రంథం 37:33 చెప్తున్నాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు జడిచియు నేను మౌనముగా నుండి దూరము దాటి బయటికి రాకుండా మరి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిగా ఉందన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఇవాళ వేషధారి జీవితంలో మనం కనపడుతున్నామా? పైకి దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం, పైకి భక్తి పరులు అనిపించుకుంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని బిడ్డలుగా మనం ఉన్నాం ప్రియులారా. ఈ సృష్టిలో ఈ భూమిపైకి పాపం అనేది, దోషం అనేది మన పితరుడైన ఆదాము నుండి వచ్చాయి. అతడి భూమి మీద 930 సంవత్సరాలు జీవించాడు. అయినా అతడు పరమోన్నత దేవునితో సమాధాన పడలేదు. చూడండి, ఆజ్ఞాతిక్రమమే పాపం నుంచి వచ్చేదండి జీతం మరణాన్ని మనకు సంప్రాప్తి చేశాడు ప్రియులారా. జ్ఞాపం చేసుకుంటున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? ఇర్మియా గ్రంథం 6:13-14 చెప్తున్నాడు చూడండి, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్తున్నారట. ఎవరండి? ప్రవక్తలు, యాజకులు కూడా మాట్లాడుతున్నారట. నా ప్రజలకున్న గాయములను పైన మాత్రమే వారు పైనే రాస్తున్నారంట మందు ప్రియులారా. అంటే నటిస్తున్నారు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఆయన, ఇదే ఇర్మియా గ్రంథం 4:18 చెప్తున్నాడు, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను. ఏదండి? విపత్తులు, శోధనలు, శ్రమలు, బాధలు, సంతోషం లేకుండా దుఃఖంతో, కన్నీరుతో, వేదనతో, ఏమి చేయకపోయినా, ఏదో ఒక నింద, ఏమి చేయకపోయినా నష్టం కలగటం, మరి ఏ మంచి చేయాలనుకున్నా అక్కడ నష్టమే మనం వెంటాడుతుంది. సాతాను బంధకాలతో మనం నలిగిపోతున్నాం ప్రియులారా. అంటే రొమ్ములు, మనము పాపము అనే దోషాన్ని మనం దాచుకున్నాం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీడి నీ మీదకి రప్పించను. ఇవన్నీ జరగడానికి, ఇవి సంభవించడానికి, ఈ స్థితిలో నీవు ఉండడానికి గల కారణం నీ చెడుతనమే దీనికి కారణమనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయము కూడా నంటుచున్నది కదా అంటున్నాడు ప్రియులారా. ఏంటండి చేదది? మన భూమి మీద మనం జీవించే కాలం అంతా కూడా చేదుగానే కనపడుతుంది మన క్యారెక్టర్ అంతా కూడా. అంటే ఫలింపరాని మొక్కలా మనం ఉన్నాం. ఫలించే మొక్కగా ఉంటే దేవుని ఆశీర్వాదము, ఆయన దయ మన మీద ఉంటుందనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:11-23 చెప్తున్నాడు చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడట, గ్రహించేవాడు ఒక్కడును కూడా లేడంటున్నాడు. ఏకముగా అందరూ పనికి మాలిన వారేరి, మేలిచేవాడు ఒక్కడును కూడా లేడట. ఈ భూమి మీద ఎలా ఉన్నారండి? వాడు అభివృద్ధిలోకి రావట్లేదు, ఇతరులకు కూడా వాడి సాయం చేయట్లేదు, అభివృద్ధికి సాయం చేయట్లేదు. అందరూ కూడా పనికి మాలిన వాళ్ళుగా ప్రయాణం చేస్తున్నారట. అందుకే అంటున్నాడు ఆయన, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతన యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా నిర్హేతుముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎవరు కృపండి? కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరమును బట్టి మనం నమ్మాలి. ఆయన నమ్మి ఆయన బాటలో మనం ప్రయాణం చేస్తేనంట మనం ఎలా బ్రతుకుతామండి? సంతోషంగా బ్రతకాలమంట.
చూద్దామండి. మరి దోషములని దాని మీద మనం జ్ఞాపం చేసుకుందాం. ఏంటి దోషములు? ఇంక్విటీ ఇంగ్లీష్లో. ఒకటి అంతర్గత కుళ్ళు లేదా వంకర బుద్ధి. ఇది మానవునికి బాహ్యంగా బయట కనపడుతుందండి. ఇది రెండవది మనుషుని అంతరంగంలో నుండే పాపపు స్వభావం కనపడుతుందట. అది లోపలే ఉంటుంది కానీ వంకర బుద్ధి మాత్రం అలాగే ఉంటుందంట. మూడవది మానవ హృదయంలో ఉండే దురాశ, కుయుక్తి మరియు చెడు స్వభావము ఇది సూచిస్తుందంట ప్రియులారా. నాలుగవది ఇది తరచుగా ఒకరి నుండి తరతరాలకు సంక్రమిస్తుందంట. అంటే తాతలు, తండ్రులు, పితరులు కాడ నుంచి అలా వస్తూనే ఉంటుందంట ఇదంతా కూడా. ఐదవది ఒక మనిషి నైతిక పతనాన్ని, అంతర్గత కల్మషాన్ని, హృదయ కఠినత్వాన్ని కూడా ఇది సూచిస్తుందంట ప్రియులారా. వీటిని మరి ఈ 5 లక్షణాలని దోషములని మనం అంటాం. అయితే ఎగ్జాంపుల్ మరి ఒకటి ఉదాహరణ, దావీదు బత్షెబ విషయంలో అతడు చేసిన యొక్క పాపాన్ని ఏం చేశాడు? దోషంగా దాచేసుకున్నాడు, లోపల మర్మం ఉంచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు, బాగా ఉన్నాడు, అంతా బాగున్నాడు. కానీ దేవుడు ప్రవక్త అయిన మరి నాతాను పంపించినప్పుడు, నాతాను అతనితో మాట్లాడినప్పుడు, అతని పరిపాలన సక్రమంగా ఉందన్నప్పుడు, బాగుందని, అన్నీ బాగున్నాయని చెప్పి అన్నప్పుడు, మరి బీదవాళ్ళకి న్యాయం జరుగుతుందని అడిగినప్పుడు, జరుగుతుందని చెప్పినప్పుడు, లేదు జరగట్లేదని అతను వాదించినప్పుడు, చూపించమని అడిగినప్పుడు, మరి దావీదుతో నాతాను ప్రవక్త మరి ఏమన్నాడండి? వాదించి మరి బత్షెబ విషయంలో అతడు చేసిన పొరపాటు పాపాన్ని జ్ఞాపం చేశాడు. దాని బదులుగా ఏం చేశాడు? బత్షెబ యొక్క భర్తను ఏం చేశాడండి? అతడు ఉరియాని ముమ్మరంగా యుద్ధం జరిగే ప్రదేశాన్ని పంపించి అతడు చనిపోయాడని వార్త తెలిసిన తర్వాత సైనికుడికి చెప్పమన్నాడు ఆ మాటని, సైన్యాధిపతికి. ప్రియులారా, దోషాన్ని దాచాడు, కప్పాలనుకున్నాడు, మరుగైపోద్ది అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని బయలుపరిచాడు. తనకి ఇష్టానుసారనే దావీదుని ఆ విధంగా చేశాడు. మనమెంత ప్రియులారా? మన జీవితాలు ఎంత? మానవ జీవితము చూడండి, ఊపిరి వంటిది, గాలి వంటిది, పువ్వు లాంటి మన జీవితాలని ఈవేళ బ్రతుకున్నంత మనం ఎలా ఉన్నామంటే, మనకు అన్నీ ఉన్న మనకేం పర్లేదు, ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు, ఎవరికి భయపడే పని లేదు అనుకుంటున్నాం. కానీ సృష్టికర్త దేవునికి భయపడే వరంగా ఉన్నామా? ఆయనతో సంబంధం కలిగే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? అందుకే చెప్తున్నాడు చూడండి, ఆయనను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఈ సమయంలో మరణం వెళ్తుంది. అతడు చేసిన పాపము దోషాన్ని ఇవాళ మనం అందరం కూడా అనుభవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే హోషేయ 6:6 చెప్తున్నాడు చూడండి, నేను బలిని కోరనగానే కనికరమనే కోరుచున్నాను. దహన బలులు వంటివి నాకు ఇష్టమైనవి, మరి దహన బలులు కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైందని చెప్తున్నాడు. అంటే దహన బలు నాకేమక్కర్లేదు, కానీ విరిగిన మనసు నా దగ్గరికి రావాలని చెప్తున్నాడు. ఆయన గురించిన జ్ఞానం కలిగి, భక్తి కలిగి ఉంటే, భయము కలిగి ఉంటే నాకు అదే చాలని విషయాన్ని హోషేయ మాట్లాడుతున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నాడుల విశ్వాస ఘాతుకులై నా నిబంధన మీరి ఉన్నారు. ప్రియులారా, ఎవరండి? ఇక్కడ యోధా వారి గురించి, స్త్రీల వారి గురించి మాట్లాడుతున్నాడు. మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. హోషేయ 8:14 చెప్తున్నట్టు చూడండి, ఇశ్రాయేలు వారు తమకే నగరాన్ని కట్టించుకుని ఉన్నారు, యోధా వారు ప్రాకారముల పట్టణాలు కట్టించుకున్నారు. ఈ నగరం ఎవరు కట్టించారు? ఈ పట్టణాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు. ఇవన్నీ ఎవరి వల్ల కలిగిందనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ఇది సృష్టికర్త అయిన దేవుని వల్ల కలిగిందని మానవులుగా మనం గుర్తించే వారం ఉన్నామా? సమస్తము ఆయన వారు కలిగను, ఆయన లేకుండా ఇది కలలేదు. ప్రియులారా, ప్రపంచంలో దేవుని వాక్యము చేత నిర్మాణమైంది. హెబెలు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే అతిక్రమణగా ట్రాన్స్గ్రెషన్ అంటారు, హద్దులు సరిహద్దులు దాటి మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి ప్రయాణం చేయటే అతిక్రమ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడు ఆదాముతో చేసిన అతిక్రమం బట్టి ఈ భూమి మీద పాపం అనేది, దోషం అనేది మనల్ని వెంటాడుతుంది ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.